హాయ్ అందరికి, నేను మీ శ్రీదేవిరాజ్. ఈ రోజు మృగశిర కార్తె, పైగా ఆదివారం కూడా. ఆదివారం వస్తే ముక్క లేకుండా ముద్ద దిగదు, మనందరికీ తెలిసిన విషయమే ఇది. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మృగశిర కార్తె. ఈ రోజు ఖచ్చితంగా చేపలు తినాలి అని చెప్తారు. మృగశిర కార్తె రోజు చేపలే ఎందుకు తినాలి, మటన్ చికెన్ ఎందుకు తినకూడదు అనే అనుమానం చాలా మందికి వస్తుంది. దాని గురించి నాకు తెలిసిన విషయాలని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే సమయాన్ని మృగశిర కార్తె అంటారు. ఈ కాలంలో ఋతుపవనాల రాకతో వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. ఇలాంటి మార్పుల వలన మన ఆరోగ్యంపై కూడా కొంత ప్రభావం పడుతుంది. ఈ కాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, విటమిన్ డి వంటి పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందుకేనేమో మన పెద్దలు సైంటిఫిక్ గా కూడా ఈ రోజు చేపలు తినాలి అనే ఒక ప్రక్రియను మనకు అలవాటు చేశారు. పెద్దల మాట చెద్దన్నం మూట, ఏది చెప్పినా మన మంచికే చెప్తారు. అందుకే నేను మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొని వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, చేపల కూరను రెడీ చేసేద్దాం. ముందుగా చేప ముక్కల్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఉంచుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక ఈ కూరలోకి అయితే మసాలా తయారు చేసుకోవాలి. మసాలాలో వేయించిన ఉల్లిపాయలు, కొబ్బరి, ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ కాస్త వేడి చేసి మిక్సీకి పట్టేయాలి. గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కగానే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేపాలి. అలా వేయించిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసి కలపాలి. ఇదంతా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీకి పట్టిన మసాలా అంతా కలిపి ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా వేగిన తర్వాత ఆయిల్ పైకి వస్తుందండి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి, కాస్త ఉప్పు వేసుకోవాలి. ఈ మసాలా అంతా ఉడికి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసుని ఈ మసాలాలో వేసి కలపాలి. ఇలా చింతపండు పులుసు వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి కాసేపు మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి రాగానే మనం రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేయాలి. చేప ముక్కలు మొత్తం ఇందులో వేసిన తర్వాత గంటెతో కలపకుండా మనం గిన్నెతోనే ఇలా కదుపుకోవాలి. ఎందుకంటే స్పూన్ పెడితే ముక్కలన్నీ పాడైపోతాయి. అందుకని స్పూన్ పెట్టకుండా చూడాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఈ ముక్కలని ఒక 5-10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఆయిల్ మళ్ళీ పైకి వస్తుందండి. అప్పుడు వెంటనే కొత్తిమీర వేసేసుకోవాలి. ఇక గుమగుమలాడే చేపల పులుసు రెడీ. ఇలా చేపల పులుసు ఎవరైనా ట్రై చేసి ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.